కొన్ని చిరుతపులులు శ్రీశైలం అడవుల్లోకి ప్రవేశిస్తున్నాయట. రాత్రిపూట వీధుల్లో పడుకున్న కుక్కలను తినేస్తున్నాయట. సీసీ కెమెరాలో కనిపించినాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అవి అడవి జంతువులు, వాటికి ఆహారం దొరకక ఊళ్ళ మీద పడుతున్నాయి. అయితే అవి ఏం చేస్తాయి? వాటి స్వభావం ఏంది? కుక్కలు దొరకకపోతే రేపు మనుషుల మీద కూడా పడతాయి. మనుషుల మీద పడవని గ్యారంటీ ఇస్తామో మనం ఇవ్వలేం. మరి ఏం చేయాలంటే 1-2 క్రూర జంతువులు అయితే బోన్లో పెట్టి బంధించవచ్చు, జూకి తరలించవచ్చు. వందలాది జంతువులు అయితే పులులు, నక్కలు, తోడేలు, ఎలుగుబంటలు ఇవన్నీ అంటే వాటిని పట్టుకొని ఏం చేయాలి? అడవిలో వదలాలి. అడవుల్లో వదిలేది లేదా జూలను బాగా పెద్దవి చేసి బంధించి ఉంచాలి కదా. అంతేగాని ఏమాత్రం ఆలోచన జ్ఞానం ఉన్న వాళ్ళైనా వాటిని స్వేచ్ఛగా ఊళ్ళల్లో వదిలేరు, అంతే కదా. ఎందుకంటే హింస వాటి ప్రవృత్తి గనక. కుక్కలు దొరకకపోతే మనుషుల మీద కూడా పడతాయి కనుక. అలాంటిది మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి వారు ఇలా అంటారు గర్వంగా, 10,866 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇంతమంది తీవ్రవాద జాతి వ్యతిరేక భావాలు ఉన్న వాళ్ళు, అందులోనూ దళాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఎక్కడున్నారు? బయటికి వచ్చి మరింత స్వేచ్ఛగా విదేశీ మూకలతో కలిసి దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడరు అన్న గ్యారంటీ ఎవరిస్తారు? గ్యారంటీ ఏంది అసలు? ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు వ్యాప్తి చేస్తున్న అసత్యాలు, వివిధ సంస్థల్లో మాజీ నక్సల్స్ చేరి జాతి వ్యతిరేకత నూరిపోస్తున్న వైనం చిన్నదేం కాదు. 1000 ఉదాహరణలు ఇవ్వచ్చు. బహుశా కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా ఈ మధ్య, విప్లవం వస్తుంది, ప్రభుత్వం పడిపోతుందని. వాళ్ళ అండ చూసుకునే అనే అనుమానం కలుగుతోంది. 2026కి మావోయిస్టుల అంతం అంటే ఎక్కడో తేడా కొడుతోంది. అంటే లొంగిపోయిన మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సమూహాల్లోకి విడిచిపెట్టకూడదు. వాళ్ళేదో సమాజానికి మేలు చేశారన్న సాఫ్ట్ ధోరణి వద్దసలు తప్పు. అవసరమైతే ప్రత్యేక రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సెంటర్స్ ఏర్పాటు చేసి, కనీసం 5-6 ఏళ్లు వాళ్ళ మానసిక స్థితిని గమనించి కొద్ది మందిని మాత్రమే బయటకు వదలాలి. లేదా అడవుల్లోనే నిరాయుధులను చేసి గిరిజన ఆదివాసీ గ్రామాలకు దూరంగా పనులు చేయించాలి. వాళ్ళకి ప్రత్యేక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తల బృందం పూర్తి స్థాయిలో వాళ్ళని గమనించి సర్టిఫై చేసిన తర్వాతనే బయటకు విడిచిపెట్టాలి.